చాలామంది ఈ రోజుల్లో భక్తి జీవితంలో దేవుని శోధించే ప్రక్రియలు ఎక్కువ ఉంటాయి. కుటుంబ జీవితంలో కావచ్చు, లేదా ఉద్యోగ జీవితంలో కావచ్చు, జీవన యాత్రలో చాలా విషయాల్లో దేవుణ్ణి టెస్ట్ చేస్తుంటారు చాలామంది. ఆ టెస్టింగ్ ఎలాంటిది అంటే, నువ్వు కనుక ఈ టెస్ట్లో ఫెయిల్ అయిపోయావు అంటే నువ్వు దేవుడు కాదు అన్నట్టుగా. నాకు ఈ రోగం వచ్చింది, రేపు సాయంకాలం లోపల ఈ రోగం తగ్గిపోవాలి, అలా తగ్గకపోతే నువ్వు దేవుడువు కాదు అని కొంతమంది కంక్లూజన్కి వచ్చేసేవాళ్ళు ఉంటారు. నాకు బిడ్డలు లేరు కాబట్టి నీ సన్నిధికి ఒక 7 వారాలు వస్తాను, నేను 7 వారాల్లో కనుక నాకు అద్భుతం జరగకపోతే నువ్వు దేవుడవు కాదు అనే కంక్లూజన్కి వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు చెప్పండి, దేవుడని నమ్మి ఆయన దగ్గరికి వచ్చామా, లేదా ఆయన అద్భుతాలు చేస్తేనే దేవుడని నమ్ముతున్నావా? ఆయన ఆల్రెడీ దేవుడే. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన స్వభావంలో ఎప్పుడు ఏమి రాదు, మార్పు రాదు. గాడ్ ఈజ్ గాడ్. ఆయన లక్షణాలు, ఆయన స్వభావాలు, ఆయన ఔన్నత్యము, ఆయన మహోన్నతమైన అనుభవాలు ఎప్పటికీ మారవవి. దేవుడు ఎప్పుడు ఒకలాగే ఉంటాడు. ఆయన అద్భుతం నీ జీవితంలో కొన్నిసార్లు జరగచ్చు, లేదా ఆయన సంకల్పాన్ని బట్టి కొంచెం ఆలస్యం అవ్వచ్చు. నీ జీవితంలో అద్భుతం జరగలేదు అని చెప్పి దేవుడుగా కాకుండా పోడు. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. దేవుని దగ్గరికి వచ్చేవారికి కూడా అలాంటి నమ్మకమే ఉండాలి. నాకు ఈ రోగం పోతేనే నువ్వు దేవుడువు, నాకు ఈ ఉద్యోగం వస్తేనే నువ్వు దేవుడువు, నాకు పిల్లలు పుడితేనే నువ్వు దేవుడువు, నాకు ఈ ఇల్లు అలాట్ అవుతేనే నువ్వు దేవుడువు, నేను ఒక విదేశీ ప్రయాణం చేస్తేనే నువ్వు దేవుడు, ఇలా జరగకపోతే నువ్వు దేవుడు కాదు అని మనలో ఏ ఒక్కరు అనడానికి లేదు. ఇఫ్ యు సే దాట్ యు ఆర్ టెస్టింగ్ ద లార్డ్. ఒకవేళ అదే విషయాన్ని నువ్వు పదే ప్రస్తావిస్తున్నావంటే నువ్వు దేవుణ్ణి శోధిస్తున్నట్టే లెక్క. దేవుని శోధించడానికి మనం అనుమతింపబడలేదు, కానీ ఆయన సార్వభౌమాధికారాన్ని విశ్వసించడానికి మాత్రమే దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.